బాధగా ఉందా? సార్ మెగా ఫ్యామిలీకి వచ్చేసరికి మేము అందరినీ అభిమానిస్తామండి. ఇప్పుడు మేము చిరంజీవి గారి దగ్గర నుంచి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా చూసినటువంటి వ్యక్తులు సినిమా. మా ఇంట్లో మూవీ చూసామంటే ఫస్ట్ చిరంజీవి గారి మూవీ మాత్రమే చూస్తాం. చిరంజీవి గారిని పట్టే మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఆ మూలాలు కానీ ఆ కష్టపడే తత్వం కానీ ప్రతి ఒక్క హీరోలోనే కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇప్పుడు యువతరం హీరోల వరకు కూడా అది కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చిరంజీవి గారు స్వయం కృషితో ఇంత మహావృక్షాన్ని నాటితే ఆ మహావృక్షం కింద ఎదిగినటువంటి చిన్న చిన్న మొక్కల్లాంటి వాళ్ళండి వీళ్ళంతా కూడా. ఎప్పుడూ కూడా చిరంజీవి గారిని మేము ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటాము. ఎందుకంటే చీమకు కూడా హాని చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పెద్దన్న నాగబాబు గారు కావచ్చు. నాగబాబు గారు కూడా నాగబాబు గారిని అనేక విధాలుగా ఆర్మీ పేరుతో ఈ వైసీపీ వాళ్ళు ముసుగేసుకొని అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పేరుతో నాగబాబు గారిని కూడా ఎన్ని ఇబ్బందులకు గురి చేసి ఎంత ఎగతాళిగా ఆయన మీద ట్రోల్స్ చేశారన్నది కూడా తెలుసు. అవన్నీ కూడా పట్టించుకోకుండా నాగబాబు గారు దీని మీద సినీ కార్మికులందరూ కూడా ఆధారపడి ఉన్నారు కాబట్టి సినిమాని సినిమాలా చూడండి అని ఉన్నతమైనటువంటి మనస్తత్వం చాటినటువంటి వ్యక్తి మెగా బ్రదర్ నాగబాబు గారు అండి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు చీమకు కూడా హాని చేయలేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ మీద ఇవాళ వైసీపీ వాళ్ళు ఫ్యాన్స్ ముసుగులో ఏ విధంగా దాడి మొదలు పెట్టారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణవేణి గారు ఒకటి కృష్ణవేణి గారు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారా లేదా అని కంటే ముందు మన ఇల్లు చక్కగా ఉంటే పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎప్పుడైతే ఒక ఆడియో ఫంక్షన్లో నేను చెప్పను బ్రదర్ అనే అన్న దగ్గర నుంచి కొంత ఫ్యాన్స్లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కాదంటారా? చెప్పను బ్రదర్ అన్నాక మీ సినిమా మేము చూడం బ్రదర్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నది నిజం కాదంటారా? సార్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ప్రతి కుటుంబంలోని చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. వాటిని భూతత్వంతో వైసీపీ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అన్నది మా క్వశ్చన్. ఇక్కడ జనసేనకి అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మధ్య ఉన్నటువంటి గొడవ కాదు, అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి గొడవ కూడా కాదు. ఎందుకు వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయ రంగు పులుముతున్నారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బ్యాండ్ పట్టుకొని ఇప్పుడు మీకు కూడా అల్లు అర్జున్ గారు అంటే నేను ఫ్యాన్ అండి. నేను మూవీ చూసాను, అల్లు అర్జున్ గారు మూవీ చూసాను. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది కృష్ణవేణి గారు మూవీ? ఎలా ఉంది నేను చెప్తానండి. ఎందుకంటే సుకుమార్ గారు ఒక మూవీ ఒక లైన్ తీసుకున్నారంటే దానికి చాలా ఒక మంచి కథ, రంగస్థలం లాంటి కథని ఒక చూడండి వినికిడి లేనటువంటి ఒక వ్యక్తికి హీరోగా ప్రొజెక్ట్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్ సుకుమార్ గారండి. ఆయన ఒక సినిమా తీశారంటే దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది అనేసి సుకుమార్ గారి కోసం కూడా మేము సినిమా చూస్తాం, అల్లు అర్జున్ గారి కోసం కూడా చూస్తాం. సన్నా సత్యమూర్తి లాంటి సినిమా తీసినటువంటి ఈ అల్లు అర్జున్ గారు ఇవాళ ఒక గ్యాంగ్ స్టార్ గాను ఒక స్మగ్లర్ గాను దాన్ని హీరోయిన్స్ గా ప్రొజెక్ట్ చేసే సినిమా తీయడం అనేది ఒక ఫ్యాన్ గా నాకు నచ్చలేదు. నిన్న మూవీ అయితే ఎందుకు నచ్చలేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు సార్, చాలా మంది శిఖావత్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ శిఖావత్ అనే క్యారెక్టర్ ఈ స్మగ్లర్ ని పట్టుకోవడానికి వెంటాడుతూ ఉంటది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందన్నది పార్టీగా చూపిస్తారేమో మాకు తెలియదు. కానీ అక్కడ సారీ చెప్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది సార్. ఆ సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు ఎంత గ్యాంగ్స్టర్ అయినా ఎంత స్మగ్లర్ అయినా సరే కానీ అది ఎంత హీరోయిజాన్ని చూపించుకునేటువంటి విధానంలో ఉన్నా సరే కానీ నిజంగా లేనిగా నేను మాట్లాడలేను. అక్కడ ఒక హీరోయిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ మీద బిహేవ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఒక సిచ్యువేషన్ ఉంటది, సినిమా చూసిన మీరు అడగండి. అక్కడ టాయిలెట్ పోసేటువంటి పరిస్థితి అక్కడ సృష్టించడం అనేది అది సినిమాలో ప్రొజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక ఆఫీసర్స్ అంటే ఆఫీసర్లు వాళ్ళ తప్పు చేస్తే సినిమాలాగా చూడాలి కదా, అది హీరోయిజం కరెక్ట్ కాదు. సినిమాలో చూడాలి కదా సార్. సినిమాని యూత్ చూస్తారు, చిన్న పిల్లలు చూస్తారు. చూసినప్పుడు మన సమాజానికి ఏం నేర్చుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చూపించినప్పుడు మీకు కనబడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి జిప్పు తీసి మీకు చూపించినప్పుడు కనబడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి జిప్పు తీసి చూపించినప్పుడు కనబడలేదా? లక్ష్మణరావు గారు మీ టైంలో మాట్లాడేది కానీ ప్లీజ్ లక్ష్మణరావు గారు ఆగండి.
పవన్ మీకు కళ్యాణ్ గారు నచ్చే జిప్పిప్పి సినిమాలు చూపించడం మీకు నచ్చిందా? సమాజానికి చిన్న పవన్ చిన్న కళ్యాణ్ గారు సినిమాలు జిప్పిప్పి మీకు చూపించడం నచ్చిందా? లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి, మీ టైంలో మాట్లాడితే మీకు ఇస్తాను ఆగండి ప్లీజ్. సార్, ఎక్కడ అసభ్యకరంగా ఎక్కడా లేరండి ఆ సినిమాలో. లక్ష్మణరావు గారు ప్యాంట్ జిప్పిప్పి చూపించడానికి ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడానికి చాలా తేడా ఉంటది. ప్యాంట్ మీద ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడానికి ప్యాంట్ జిప్పిప్పి చూడడానికి చాలా తేడా ఉంటది. ముందు అది తెలుసుకోండి. మనం మాట్లాడేమంటే ఒక మాట మాట్లాడేమంటే అలా కాదు అనక ఎక్కడ పెట్టారు రుమాలు? అరిస్తే మేము అడగము. ఇప్పుడు మేము అరుస్తాం, అరిస్తే కాదు, ముందు దాన్ని తెలుసుకోండి అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం ఒక స్టైల్, అది స్టైల్. అది పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ ఫస్ట్ తెలుసుకోండి లక్ష్మణరావు గారు. మీరు మాట్లాడడం కాదు లక్ష్మణరావు గారు, తెలుసుకోండి అది